మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి అధికారిగా వివిధ హోదాల్లో విధులు నిర్వహించిన సమయంలో తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని లక్ష కోట్ల రూపాయల ఆస్తులను అక్రమంగా కూడబెట్టుకున్నారని ప్రముఖ హైకోర్టు న్యాయవాది రాపోలు భాస్కర్ సంచలన ఆరోపణలు చేశారు. హైదరాబాద్ నగర శివార్లలోని అత్యంత ఖరీదైన భూములను తన పేరు మీద, కుటుంబ సభ్యులు, బినామీల పేర్ల మీద అక్రమంగా సంపాదించాడని ఆయన ఆరోపించారు. ఇవి కేవలం ఆరోపణలు కాదని ఆర్టీఐ ద్వారా వివరాలు సేకరించి సాక్ష్యాలతో సహా వెల్లడిస్తామని ఆయన పేర్కొన్నారు. ఇక తెలంగాణ ప్రభుత్వం మహేందర్ రెడ్డి భూముల వ్యవహారంలో సమగ్ర విచారణ చేయించాలని ఆయన కోరారు. దగ్గర 300 కోట్ల రూపాయలు విలువగలిగినటువంటి కమర్షియల్ ప్లాట్లు, ఇండ్లు, తర్వాత ఈ దాంతోపాటు సైదాబాద్ కాలనీ, హైదరాబాద్ తెలిసినారు పక్కన ఉన్నటువంటి ఒక సైదాబాద్ కాలనీలో 150 కోట్ల రూపాయలు విలువగలిగినటువంటి ఒక 2 స్టోరేజ్ బిల్డింగులు, డబుల్ బిల్డింగులు, తర్వాత ఇంకా వీరు ఒక 4 ఇండ్లు ఎక్కడెక్కడ అంటే మలక్పేట హౌసింగ్ బోర్డు కాలనీ, తర్వాత ఒక కమర్షియల్ కాంప్లెక్స్లో మలక్పేటలో సుమారు ఒక 80 కోట్ల విలువ కలిగినటువంటి హౌజెస్, ఎల్ఐజీలో, ఎంఐజీలో 2, ఎల్ఐజీలో 2, ఈ రకంగా మలక్పేట హౌసింగ్ సొసైటీలో తీసుకోవడం జరిగింది. దాంతోపాటు ఏంటంటే వీరు ఇదే డీజీపీ గారు ఒక కమర్షియల్ కాంప్లెక్స్ కొన్నారు. ఒక 800 కోట్ల రూపాయలు విలువ కలిగినటువంటి ఒక కమర్షియల్ కాంప్లెక్స్ని వారి బినామీ పేర్ల మీద అమీర్పేటలో కొనుగోలు చేసి అది కొన్ని కోట్ల రూపాయలు రెంట్ తీసుకున్నటువంటి పరిస్థితి కనపడతాను. అంతేకాక దిల్సుఖ్ నగర్లో ఒక షాపింగ్ కాంప్లెక్స్ G+4 బిల్డింగ్, ఒక 600 స్క్వేర్ యార్డ్స్లలో సుమారు ఒక 60 కోట్ల రూపాయలు విలువ కలిగినటువంటి ఒక కమర్షియల్ కాంప్లెక్స్ ద్వారకామై మార్కెట్ దగ్గర దీన్ని నడుపుతున్నటువంటి పరిస్థితి. అట్లే ఇంకొకటి ఏంటంటే ఒక 2 ఎకరాల ప్రైమ్ ల్యాండ్ నిజాంపేట సర్వే నెంబర్ 123లో దీన్ని కొనటం అనేది జరిగింది. దాని విలువ వచ్చేసి సుమారు ఒక 200 కోట్ల రూపాయలు ఉంటుంది. అట్లే వీరు ఇంకొక 2 లగ్జరీ ఫ్లాట్స్ నిజాంపేటలో కొనరు. వాటన్నిటినీ ఒక 3 ఫ్లాట్స్ వాటన్నిటిని కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరిగింది. అంతేకాక వారి నేటివ్ ప్లేస్ కిస్టాపూర్ అనేటువంటి ఒక వారి నేటివ్ ప్లేస్లో ఒక 100 ఎకరాల భూమి అంటే మ్యాంగో ఫామ్ హౌసెస్, ఇదంతా కూడా ఏంటంటే సుమారు ఒక 100 ఎకరాలు అంటే దగ్గర ఒక 200 కోట్ల రూపాయల విలువ కలిగినటువంటి 2 నుంచి ఒక 500 కోట్ల రూపాయల విలువ ఉంటుంది. ఇది దీన్ని కూడా వారు కొనుగోలు చేసి పెద్ద ఎత్తున అగ్రికల్చర్ ఆపరేషన్స్, ఫామ్ హౌసెస్, రకరకాల కమర్షియల్ వ్యాపారాలు చేస్తున్నట్టుగా ఉంది. దాంతోపాటు ఏంటంటే ఒక